Namaskaram everyone, welcome to our channel. I hope all of you are doing good. If you are watching our video for the first time, for all the English video lessons from 6th class to 10th class, please do subscribe to our channel and press the bell icon. Today I am going to explain you text for listening from 7th class English, that is nothing but Nepal and the Himalayas. Nepal lies between India and Tibet among the Himalayan mountains. It is a country of mountains and valleys. The tallest mountain in the world, Mount Everest, is in Nepal, and there are several other mountains nearly as high. When mountaineers try to climb Mount Everest, they take the help of the Sherpas who live in these mountains to carry heavy loads and to act as guides. సో మనం ఈ రీడింగ్లో నేపాల్ అండ్ ద హిమాలయాస్ గురించి తెలుసుకోబోతున్నాం. నేపాల్ లైస్ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్. ఇండియాకి టిబెట్కి మధ్యలో నేపాల్ ఉంటుంది. అమాంగ్ ద హిమాలయన్ మౌంటైన్స్ మధ్యలో. సో ఇట్ ఈస్ ఎ కంట్రీ ఆఫ్ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్. పర్వతాలు లోయలతో కూడుకొని ఉంటుంది. ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో వాట్ ఈస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? మౌంట్ ఎవరెస్ట్. దట్ ఈస్ ఇన్ నేపాల్. ప్రపంచంలోనే టాలెస్ట్ మౌంటైన్ అయిన మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లోనే ఉంది. అండ్ దెర్ ఆర్ సెవరల్ అదర్ మౌంటైన్స్ నియర్లీ యాజ్ హై. మౌంట్ ఎవరెస్ట్కి దాదాపుగా అంత ఎత్తులో చాలా మౌంటైన్స్ అక్కడ ఉన్నాయి. వెన్ మౌంటైనీర్స్ ట్రై టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంటైనీర్స్ అంటే ఈ పర్వతాలని ఎవరైతే అధిరోహించాలని, పర్వతాలని ఎక్కాలని చూస్తుంటారో వారినే మౌంటైనీర్స్ అంటారు. ఈ మౌంటైనీర్స్ ఎవరెస్ట్ని క్లైంబ్ అంటే ట్రై చేసినప్పుడు, ఎక్కాలనుకున్నప్పుడు దే టేక్ ద హెల్ప్ ఆఫ్ ద షెర్పాస్ ఎవరంటే ఆ మౌంటైన్స్లో నివసించే వాళ్ళు ఆ మౌంటైనీర్స్ యొక్క లగేజ్, అలాగే వాళ్ళని గైడ్ చేయడానికి, అలాగే వాళ్ళ హెవీ లోడ్స్, వారి లగేజ్ని క్యారీ చేయడానికి ఈ షెర్పాస్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. జనరల్గా షెర్పాస్ అంటే ఎవరంటే దే ఆర్ ట్రెడిషనల్లీ బుద్ధిస్ట్ పీపుల్ ఫ్రమ్ టిబెటన్ యాన్సెస్టరీ. వారి పూర్వీకులు టిబెటన్స్. సో వీళ్ళు సౌత్ సైడ్ ఆఫ్ ద హిమాలయాస్లో నివసిస్తూ ఉంటారు. ఎ లాంగ్ టైమ్ అగో ద షెర్పాస్ క్రాస్డ్ ఓవర్ ద మౌంటైన్స్ ఫ్రమ్ టిబెట్ అండ్ మేడ్ దేర్ హోమ్స్ అలాంగ్ ద స్లోప్స్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ నేపాల్. చాలా కాలం క్రితం ఈ షెర్పాస్ అనే వాళ్ళు టిబెట్ నుంచి వచ్చారు. టిబెట్ నుండి వచ్చి మేడ్ దేర్ హోమ్స్ అలాంగ్ ద స్లోప్స్ ఆఫ్ ద హిమాలయాస్ ఇన్ నేపాల్. నేపాల్లోని హిమాలయా స్లోప్స్ వాలు ప్రాంతాలలో వాళ్ళు వాళ్ళ నివాసాలను ఏర్పరచుకున్నారు. సో దే ఆర్ రాదర్ లైక్ ద పీపుల్ ఆఫ్ టిబెట్ టు లుక్ అట్. చూడటానికి వాళ్ళు టిబెటన్స్ లాగా ఉంటారు. హియర్ లైఫ్ ఈజ్ హార్డ్ అండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్ హ్యావ్ టు వర్క్ టు గెట్ ఎనఫ్ టు ఈట్. ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉంటుంది, జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంటైర్ ఫ్యామిలీ, పూర్తి కుటుంబం అంతా, పిల్లలతో పాటు, ఇంక్లూడింగ్ ద చిల్డ్రన్ అంటే పిల్లలతో పాటు కూడా, టు గెట్ ఇనఫ్ టు ఈట్, తగినంత తిండి కావాలంటే వీరందరూ కూడా వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. ద షెర్పాస్ గ్రో పొటాటోస్, బార్లీ, గార్లిక్ అండ్ అదర్ వెజిటబుల్స్. వీళ్ళు పొటాటోస్, బార్లీ, గార్లిక్, వెల్లుల్లి, మిగతా వెజిటేబుల్స్ని పెంచుతారు. దే ఆల్సో గ్రేజ్ దేర్ యాక్స్ ఆన్ ద హయ్యర్ మౌంటైన్ స్లోప్స్ ఇన్ ద సమ్మర్ అండ్ ఆన్ ద లోయర్ స్లోప్స్ ఇన్ ద వింటర్. సో వీళ్ళు యాక్, సో పిక్చర్లో చూపించినట్లుగా ఇవి వీళ్ళు పెంచుకునేటటువంటి డొమెస్టిక్ అనిమల్స్. సో మనం కౌస్ అలాగే బఫెలోస్ని ఎలా పెంచుకుంటామో వీళ్ళు యాక్స్ని పెంచుకుంటారు అక్కడ. హయ్యర్ మౌంటైన్ స్లోప్స్ ఇన్ ద సమ్మర్, ఎండాకాలంలో అయితే వాళ్ళు ఆ యాక్స్ని హయ్యర్ మౌంటైన్స్ ఎత్తైనటువంటి పర్వతాలపైకి తీసుకెళ్ళి గ్రేజింగ్, మేతకు తీసుకెళ్తారు. అండ్ ఆన్ ద లోయర్ స్లోప్స్ ఇన్ ద వింటర్. సో వింటర్లో స్నోఫాల్ కానివ్వండి, లేకుంటే మంచు తుఫాన్స్, కొండ చర్యలు విరిగి పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి లోయర్ స్లోప్స్లో వారి డొమెస్టిక్ అనిమల్స్ని వాళ్ళు గ్రేజింగ్కి తీసుకెళ్తారు. ద షెర్పాస్ యూజ్ దెమ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దే నీడ్. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ ఆ యాక్స్నే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దే రైడ్ దెమ్, ప్లో విత్ దెమ్ అండ్ యూజ్ దెమ్ టు క్యారీ దేర్ గూడ్స్. దే రైడ్ దెమ్, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలంటే వాటిపైకి ఎక్కి వెళ్తారు. ప్లో విత్ దెమ్, వారు వ్యవసాయం చేసుకోవాలన్నా వాటి ద్వారానే
ప్లోయింగ్ అంటే దున్నడాన్ని చేస్తారు. అండ్ యూజ్ దెమ్ టు క్యారీ దేర్ గుడ్స్, వారి లగేజెస్ని కానీ వారి వస్తువులను కానీ క్యారీ చేయడానికి మోసుకెళ్ళడానికి కూడా ఆ యాక్స్నే యూజ్ చేస్తారు. ద హెయిరీ వూల్ ఆఫ్ దీస్ అనిమల్స్ ఈజ్ మేడ్ ఇన్ టు క్లాత్ అండ్ దేర్ స్కిన్స్ ఇన్ టు లెదర్ బూట్స్ అండ్ టెంట్స్. ద హెయిరీ వూల్ ఆఫ్ దీస్ అనిమల్స్, ఈ అనిమల్స్ యొక్క ఉన్నితో బట్టను తయారు చేసుకుంటారు. అలాగే వాటి స్కిన్స్తో వీళ్ళు లెదర్ బూట్స్, అలాగే టెంట్ అంటే డేరా, వీటిని కూడా తయారు చేసుకుంటారు. The eggs also provide milk, fat and meat. Their dung is dried and used as a fuel instead of wood or coal. ఈ యాక్స్ పాలను కూడా ఇస్తాయి, ఫ్యాట్ అండ్ మీట్ మాంసాన్ని కూడా తింటారు. వాటి డంగ్ ప్యాడ్ అని మనం ఇక్కడ ఎలాగైతే పిడకలుగా చేసుకుంటామో వాళ్ళు కూడా అలాగే పిడకలుగా ఎండబెట్టి ఫ్యూయల్గా ఇన్స్టెడ్ ఆఫ్ వుడ్ ఆర్ కోల్, బొగ్గు లేదా వుడ్ వంట చెరుకుగా ఈ పిడకలని వీళ్ళు యూజ్ చేస్తారు. సో జస్ట్ లైక్ మనం ఇక్కడ ఆవుని ఎలా యూజ్ చేసుకుంటున్నామో యాక్ని వాళ్ళు అలా యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనం ఆవుని, మిల్క్, అలాగే ప్లోయింగ్ కోసం ఎద్దుని, వూల్ కోసం షీప్ని, గూడ్స్ని క్యారీ చేయడానికి డాంకీస్ని, ఇలా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అనిమల్ని మనం యూజ్ చేస్తాం. కానీ వాళ్ళు అన్ని అవసరాలకి యాక్ అనేటటువంటి అనిమల్నే యూజ్ చేస్తున్నారు. There are hardly any roads in the Himalayas and everything has to be carried either on animals like axe and donkeys or on human backs. So హిమాలయాస్లో హార్డ్లీ ఎనీ రోడ్స్, దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ రోడ్స్. హార్డ్లీ అంటే చాలా వరకు లేవు అని, రోడ్లు చాలా వరకు లేవు కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా యాక్స్, డాంకీస్ ఈ అనిమల్సే క్యారీ చేయాలి, లేకుంటే హ్యూమన్ బ్యాగ్స్ మనుషులు మోసుకుంటూ తీసుకెళ్ళాలి. Even children learn to carry heavy loads in large baskets which are tied to them. పిల్లలు కూడా వారికి వీపుకి ఇలా పిక్చర్లో చూపించినట్లుగా వాళ్ళు బరువైనటువంటి లగేజ్ని కట్టుకొని వాటిని తీసుకెళ్ళడం నేర్చుకుంటారనమాట చిన్నప్పటి నుంచే. ద బాస్కెట్స్ ఆర్ బిగ్ ఇనఫ్ టు క్యారీ ఎ పర్సన్. వారి బాస్కెట్, ఆ బుట్ట వారు వీపు కట్టుకునేటటువంటి ఆ బాస్కెట్ ఎంత పెద్దదిగా ఉంటుందంటే అందులో ఒక వ్యక్తిని కూడా మోసుకొని వెళ్ళచ్చు. The highest mountain tops of the Himalayas are cold, cheerless and covered with snow. But lower down one can find flowers in the spring and summer and fir trees too. సో హిమాలయాలోని హైయెస్ట్ మౌంటైన్స్ ఎప్పుడు కూడా కోల్డ్, చీర్లెస్ అంటే గ్లూమీ అని కూడా చెప్పుకోవచ్చు. సో చీర్లెస్, కవర్డ్ విత్ స్నో, మంచుతో కప్పబడి ఉంటాయి. లోయర్ డౌన్ వచ్చేసి మనం స్ప్రింగ్ సీజన్లో కానీ సమ్మర్ సీజన్లో కానీ ఫ్లవర్స్ని చూడొచ్చు. అలాగే ఫర్ ట్రీస్, సో పిక్చర్లో చూపించినట్లుగా ఫర్ ట్రీస్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. దెర్ ఆర్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్, కైట్స్ అండ్ ఈగల్స్ ఇన్ ద స్కైస్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ హిమాలయన్ బియర్డ్స్ హైడింగ్ ఇన్ ద రాక్స్. సో అలాగే అక్కడ బటర్ఫ్లైస్, కైట్స్, ఈగల్స్ కనిపిస్తాయి. అలాగే ఆ రాక్స్కి వెనుక రెడ్ కలర్లో, బ్లాక్ కలర్లో హిమాలయన్ బీడ్స్, హిమాలయన్ ఎలుగుబంట్లు కూడా మనకు కనిపిస్తాయి. Though the Sherpas lead a tough life in their beautiful country, these small dog-haired people are always cheerful and like most Buddhist people, they are friendly and kind. వీళ్ళ లైఫ్ చూడటానికి చాలా కష్టంగా, క్లిష్టతరంగా ఉన్నప్పటికీ దట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ దేర్ బ్యూటిఫుల్ కంట్రీ. వారి అందమైనటువంటి ఆ రాజ్యంలో, ఆ ప్రదేశంలో ఈ చిన్న స్మాల్ డాగ్ హెయిడ్ పీపుల్, నల్లని జుట్టు కలిగినటువంటి వీళ్ళు ఎప్పుడు కూడా చీర్ఫుల్ అంటే మనం ఉల్లాసంగా అని చెప్పచ్చు. ఇక్కడ చీర్ఫుల్గా ఉంటారు. అలాగే బుద్ధిస్ట్ పీపుల్ లాగా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా, దయ కలిగి ఉంటారు. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ నేపాల్ అండ్ ద హిమాలయాస్. లెట్స్ సీ. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో. సో మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు, మనం రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ Nepal, the Himalayas and the Sherpas, none of these. So the passage is about the Himalayas and the Sherpas. The Sherpas came from Nepal, Tibet, China, none of these. The Sherpas came from Tibet. Lower down the Himalayas we can see colorful butterflies, kites, eagles, all of these. So the answer is all of these. The most useful animals for Sherpas are cows, buffaloes, yaks,
None of these. The most useful animals for Sherpas are eggs. And next, read the following sentences and say whether they are true or false. కింద ఇచ్చిన సెంటెన్సెస్ ట్రూనా ఫాల్సో చెప్పాలి. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ ఇండియా. ఫాల్స్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్. దెర్ ఆర్ మెనీ రోడ్స్ ఇన్ ద హిమాలయాస్. ఫాల్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ రోడ్స్ అని. ఈవెన్ ద చిల్డ్రన్ ఆఫ్ షెర్పాస్ క్యారీ హెవీ లోడ్స్. ట్రూ. One can find flowers on the tops of the Himalayas. False, because one can find flowers on the slopes down of the Himalayas. Next, what are the modes of transport in the Himalayas? So Himalayas lo transport ela untundani cheppukunnamu. There are hardly any roads, so everything has to be carried on animals like axe, donkeys or human backs ani cheppukunnam kada. సో మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అనిమల్స్ అండ్ హ్యూమన్ బ్యాగ్స్. వై డూ షెర్పాస్ లుక్ లైక్ ద పీపుల్ ఆఫ్ టిబెట్? ఎందుకు షెర్పాస్ టిబెట్ పీపుల్ లాగా ఉంటారంటే దర్ యాన్సెస్టర్స్ ఆర్ టిబెటన్. దే కేమ్ ఫ్రమ్ టిబెట్. దట్స్ వై షెర్పాస్ లుక్ లైక్ ద పీపుల్ ఆఫ్ టిబెట్. వాట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వుడ్ యూ ఫైండ్ ఇన్ ద హిమాలయాస్? హిమాలయాస్లో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి విషయాలు ఏంటో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. టెక్స్ట్ ఫర్ లిజనింగ్. సో ఇవి మీ లిజనింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్, కొత్త విషయాలు కూడా తెలుసుకోవడం, అలాగే కొన్ని మోరల్ స్టోరీస్ కూడా ఈ లిజనింగ్ టెక్స్ట్ ఫర్ లిజనింగ్లో మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ వీడియో. విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ రియల్లీ యూస్ఫుల్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.